ఏంటమ్మా రాధా, ఇవాళ స్కూల్ నుంచి రావడం ఇంత లేట్ అయింది? మరేం లేదు నాన్న, మా ఫ్రెండ్ రాణి లేదు, తనకి యాక్సిడెంట్ అయిందంట. చాలా రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు. అందుకే నేను రమా కలిసి తనని చూడడానికి వెళ్ళొచ్చాం. అయ్యో పాపం, ఏమైందమ్మా? ఇంతకీ ఏం జరిగింది? స్కూల్ నుంచి వెళ్తుంటే ఎవరో సైకిలిస్ట్ యాక్సిడెంట్ చేశారట. కాలుకి ఫ్రాక్చర్ అయింది నాన్న. ఎక్స్రే తీశారు. కట్టు విప్పాక ఫిజియోథెరపీ కూడా చేశారంట. ఇంతకీ ఫిజియోథెరపీ అంటే ఏంటి నాన్న? ఫిజియోథెరపీలో పరారుణ కిరణాలను ఉపయోగించి శరీర భాగాలను మర్దన చేస్తారు. ఎక్స్రే తీయడానికి ఎక్స్ కిరణాలు, ఫిజియోథెరపీలో పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. మళ్ళీ ఇలా వైద్య రంగంలో ఇంకా ఏమైనా కిరణాలను ఉపయోగిస్తారా? లేకేమమ్మా, శస్త్రచికిత్స చేసే పరికరాలు శుభ్రపరచడానికి అతినీలలోహిత కిరణాలని, క్యాన్సర్ చికిత్సలో గామా కిరణాలని ఉపయోగిస్తారు. నాన్న, ఇంతకీ ఎక్స్ కిరణాలు, పరారుణ కిరణాలు, గామా కిరణాలు, అతినీల లోహిత కిరణాలు వేరువేరు కిరణాలేనా? కాదు రాదా, ఇవన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాలే. విద్యుదయస్కాంత తరంగాల అంటే ఏమిటి? కాస్త వివరంగా చెప్పావా నాన్న? అలాగేనమ్మా, చెప్తాను వినండి. తరంగం ప్రసారం చేసే దిశకి మరియు ఒకదానికొకటి లంబంగా ఉండే విద్యుదయస్కాంత క్షేత్రాలున్న తరంగాలనే విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఇవి కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి. మరి అన్ని విద్యుదయస్కాంత తరంగాలైతే వాటికి వేరు పేర్లు ఎందుకున్నాయి? వాటి తరంగదైర్ఘ్యాలు లేదా పౌనఃపున్యాల్లో భేదాల వల్ల అవి వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్లనే ఇవి ఇలా వేరు తరంగదైర్ఘ్యాలు లేదా పౌనఃపున్యాలు ఉన్న తరంగాలు గుంపులుగా ఉంటాయి. కాబట్టే వీటిని విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. మరి ఈ విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎన్ని తరంగాలు ఉంటాయి? తరంగాల లక్షణాలను బట్టి అవి ప్రధానంగా 8 రకాలు. రేడియో తరంగాలు, టెలివిజన్ తరంగాలు, మైక్రో తరంగాలు, పరారుణ కిరణాలు, దృశ్యకాంతి, అతినీలలోహిత కిరణాలు, ఎక్స్ కిరణాలు, మరియు గామా కిరణాలు. ఈ తరంగదైర్ఘ్యాల విలువలు తగ్గుతూ ఉండే క్రమంలో లేదా పౌనఃపున్యాల విలువలు పెరుగుతూ ఉండే క్రమంలో వీటిని అమర్చడం జరిగింది. సరే, కానీ ఇంతకీ ఇలాంటి తరంగాలు ఉన్నాయని మొదట ఎవరు తెలుసుకున్నారు నాన్న? ఇలాంటి తరంగాలు ఉంటాయని మొట్టమొదట తెలియజేసిన శాస్త్రవేత్త జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్. అయితే వీటిని ప్రయోగపూర్వకంగా ధృవపరిచిన శాస్త్రవేత్త హెన్రీ హర్ట్జ్. మరి ఈ రేడియో పనిచేసేది రేడియో తరంగాల వల్లనేనా? ఈ రేడియో తరంగాలను ప్రత్యేక శూన్యనాళికలలోని విద్యుత్ వలయ డోలనాల నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ తరంగాల తరంగదైర్ఘ్యము 1 మీటర్ నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటి పౌనఃపున్యం చాలా తక్కువ ఉంటుంది. మరి రేడియో తరంగాల తర్వాత వచ్చే తరంగాలు ఏమిటో చెప్పగలరా? నేను చెబుతాను నాన్న. టీవీ తరంగాలు టీవీ ప్రసారాలకు ఉపయోగపడతాయి, అంతే కదా? వెరీ గుడ్. అయితే ఈ టెలివిజన్ తరంగాల తరంగదైర్ఘ్యాలు 1 మీటర్ నుండి 1 సెంటీమీటర్ వరకు ఉంటాయి. ఇవి కూడా రేడియో తరంగాలలాగే ఉత్పత్తి చేయబడతాయి. అయితే వీటిలో ధ్వని సంకేతాలతో పాటు కదిలే ప్రతిబింబాలు కూడా ప్రసారం చేయబడతాయి. నాన్న, ఈ మధ్య శాటిలైట్ల ద్వారా అంటే ఉపగ్రహాల ద్వారా టీవీ ప్రసారాలు జరుగుతున్నాయి. మరి ఇవి కూడా టీవీ తరంగాలేనా? కాదు వెంకట్, శాటిలైట్ల ద్వారా జరిగే ఉపగ్రహాల ప్రసారంలో మనం మైక్రో తరంగాలను ఉపయోగిస్తాం. అలాగే మనం ఉపయోగించుకునే సెల్ ఫోనుల్లోనూ మన ఇళ్లలో వాడే మైక్రోవేవ్ ఓవెన్లోనూ కూడా ఈ మైక్రో తరంగాలనే ఉపయోగించుకుంటాం. ఈ మైక్రో తరంగాల తరంగదైర్ఘ్యం ఎంతో తెలుసా? ఈ తరంగాల తరంగదైర్ఘ్యం సాధారణంగా 1 సెంటీమీటర్ నుండి 0.1 మిల్లీమీటర్ దాకా ఉంటుంది. అందుకే ఈ తరంగాలను మనం తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న రేడియో తరంగాలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ మైక్రో తరంగాలు ఇంకా మనం దేనికి ఉపయోగించుకుంటాం? టెలిఫోన్ కమ్యూనికేషన్లో
టెలిగ్రఫీలో ఇవి ఉపయోగపడతాయి. ఇంకా మిసైళ్లను, ఏరోప్లేన్లను గుర్తించే రాడార్లలో కూడా ఈ మైక్రో తరంగాలను ఉపయోగిస్తారు. ఇంకా మనం వాడే సెల్ ఫోన్లలో సమాచార ప్రసారానికి కూడా ఈ తరంగాలను వాడుతున్నాం. అయితే ఈ తరంగాల వాడకం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది తెలుసా? ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందా? అదేలాగా కొంచెం వివరంగా చెప్పు నాన్న. ఏం లేదమ్మా, సెల్ ఫోన్ల వాడకం వల్ల సెల్ టవర్ నుండి వెలువడే తరంగాల వలన పక్షులు వాటి దారిని మర్చిపోతాయి. అంతేనా, తేనెటీగలు, పక్షులు ఇలాంటివి దారిని మర్చిపోవడం వల్ల సరియైన ప్రదేశాలకు వెళ్ళలేవన్నమాట. అంటే నాన్న మనము సెల్ ఫోన్ వాడడం పూర్తిగా మానేయాలా? పూర్తిగా మానేయలక్కర్లేదర్రా. ఈ సెల్ ఫోన్లు అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, ప్రకృతిని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం అన్నమాట. అవునా? బయట హాల్లో కన్నా వంటింట్లో వెచ్చగా ఎందుకుంటుంది? వంటింట్లో గ్యాస్ స్టవ్ వెలిగిస్తాం కదా, దాని నుండి వెలువడే పరారిణ కిరణాల వల్ల మనకు వెచ్చగా ఉంటుందన్నమాట. ఉష్ణాన్ని వెలువరించే ప్రతి వస్తువు నుండి ఈ కిరణాలు వెలువడతాయి. మనం ఉపయోగించే ఇస్త్రీ పెట్టె, సోల్డరింగ్ రాడ్డు వీటన్నింటి నుంచి కూడా ఈ కిరణాలు వెలువడతాయి. అంతేనా, మనం ఉపయోగించే టీవీ రిమోట్ కూడా ఈ కిరణాలతోనే పనిచేస్తుంది. మరి పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం ఎంత అయి ఉంటుంది? ఈ పరారిణ కిరణాల తరంగదైర్ఘ్యము 0.7 మైక్రోమీటర్ల నుండి 100 మైక్రోమీటర్ల వరకు ఉంటుంది. మరి ఈ తరంగాలను ఎలా గుర్తించవచ్చు? ఈ పరారణ కిరణాలను గుర్తించడానికి థర్మోపైల్ లేదా ఉష్ణమాపకం లేదా బోలోమీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తాం. నాన్న, మరి ఈ తరంగాలు మనకి ఎలా ఉపయోగపడతాయి? ఈ పరారణ కిరణాల సహాయంతో రాత్రిపూట చీకటిలో ఫోటోలు తీయవచ్చు. అంతేకాకుండా రాత్రిపూట చీకటిలో వస్తువులను చూడటానికి కూడా ఈ తరంగాలు ఉపయోగపడతాయి. సాధారణంగా సముద్ర పరిశోధకులు సముద్రపు లోతులకు పోయినప్పుడు చీకటిగా ఉన్న ప్రాంతాలు పరిశీలించడానికి పరారణ కిరణాలు ఉపయోగించే కళ్ళజోడును వాడతారు. ఇంకా యుద్ధరంగంలో శత్రువుల విమానాలను కూల్చడానికి ఉపయోగించే మిసైల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. పంటలకు వచ్చే తెగుళ్లను గుర్తించి పంటను కాపాడుకోవడానికి కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మరి ఆకాశంలో ఇంద్రధనుసు ఏర్పడితే చాలా బాగుంటుంది కదా? అవును, చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో అంటే ఊదా రంగులు ఉంటాయన్నమాట. దీన్నే మనం విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకుంటాం. ఈ దృశ్యకాంతి తరంగదైర్ఘ్యం 0.4 మైక్రోమీటర్ల నుండి 0.7 మైక్రోమీటర్లు ఉంటుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించినది న్యూటన్. ఎండాకాలంలో మనం ఎండలో 2-3 గంటలు బయట తిరిగి వస్తే మన శరీరం నల్లగా మాడినట్టు అవుతుంది. అందుకే మనం సన్స్క్రీన్ లోషన్ని రాసుకుంటాం. ఇలా రాసుకోవడం వల్ల అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మానికి రక్షణ కలుగుతుందన్నమాట. అమ్మో, అయితే నేను అసలు ఎండలోకి వెళ్ళను. అలా అనకు రాదా, మనం ఎండలోకి వెళ్ళకపోతే మనకు డి విటమిన్ ఎలా వస్తుంది? కరెక్ట్. సూర్యరశ్మిలో ఉండే ఈ అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు మన శరీరంలోని కొలెస్ట్రాల్ డి విటమిన్గా మారుతుంది. ఈ డి విటమిన్ వల్ల మన శరీరంలోని దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. మన ఇండ్లలో వాడే నీటిని శుద్ధి చేసే పరికరాల్లో కూడా సూక్ష్మజీవులను చంపి నీటిని శుద్ధి చేయడానికి ఈ అతినీలలోహిత కిరణాలు ఉపయోగపడతాయి. వీటి తరంగదైర్ఘ్యం దృగ్గోచర కాంతి తరంగదైర్ఘ్యం కన్నా తక్కువ ఉంటుంది. ఇది సుమారుగా 0.4 మైక్రోమీటర్ల నుండి 1 నానోమీటర్ మధ్య ఉంటుంది. నేతిలోని కల్తీని కనిపెట్టడానికి, నకిలీ వజ్రాలని కనిపెట్టడానికి ఈ అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు. మరి నాన్న, మొన్న మనం బ్యాంకుకు వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ నోట్లు అసలువో కావో తెలుసుకోవడానికి ఒక నీలిరంగు ల్యాంప్ను ఉపయోగించారు. మరి అది ఏంటి? ఓ అదా,
అది కూడా అతినీలలోహిత కిరణాలతోనే పనిచేస్తుందర్రా. అయితే ఈ అతినీలలోహిత కిరణాలు ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు నాన్న? దీనివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? ఇవి ప్రధానంగా కళ్ళకి హాని కలిగిస్తాయి. అంతేకాదు వీటి ప్రభావం వల్ల శాశ్వతంగా గుడ్డివాళ్ళయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకేనా వెల్డింగ్ షాప్ వాళ్ళు వెల్డింగ్ చేసేటప్పుడు నల్లని కళ్ళద్దాలు ధరిస్తారు. అంతేకాదు మనం ఎండాకాలంలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునేది కూడా ఈ అతినీలలోహిత కిరణాల నుంచి మన కళ్ళను కాపాడుకోవడానికే. అంతేకాదమ్మా, ఈ కిరణాలు మన చర్మంపై పడితే మనకి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ ఎక్స్ కిరణాల తరంగ దైర్ఘ్యము 0.001 నానోమీటర్ల నుండి 10 నానోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ ఎక్స్ కిరణాలు మృదు ఎక్స్ కిరణాలు, కఠిన ఎక్స్ కిరణాలు అని 2 రకాలు. మరి అన్నిటికన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న తరంగాలేవి? అన్నింటికన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం ఉండే కిరణాలు గామా కిరణాలు. ఈ గామా కిరణాల తరంగ దైర్ఘ్యము 0.0001 నానోమీటర్ల నుండి 0.1 నానోమీటర్ మధ్య ఉంటుంది. అంటే ఈ తరంగాలు అత్యధికంగా చొచ్చుకునిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. నాన్న, గామా కిరణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? వాటి ఉపయోగాలేంటి? ఈ గామా కిరణాలు రేడియోధార్మిక పదార్థాల నుండి ఉత్పత్తి అవుతాయి. వీటిని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ నాన్న. మాకు విద్యుదయస్కాంత తరంగాల గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా చక్కగా చెప్పావు.